ప్రభు అన్నాడు, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే మనల్ని అవమానపరిస్తే మనం కూడా వాళ్ళని అవమానపరచాలి ఏదో ఒక విధంగా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ యేసు ప్రభు వారు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తూ ఉన్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. క్రీస్తు కలిగిన మనసును మనం కూడా కలిగి ఉండాలి. మనకు మంచి చేసిన వారినే మనం ప్రేమిస్తాం, మనకు కీడు చేసిన వారిని మాత్రం క్షమించం. కానీ ప్రభు అన్నాడు, ప్రేమ చేతే కీడుని జయించగలం. మనకు అన్యాయం చేసిన వానికి కూడా మనము ప్రేమ చూపించినప్పుడే వాడు మారుతాడు. కనుక యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అన్నాడు. మొట్టమొదటి మాట క్షమాపణ. దేవుని బిడ్డలకు ఉండవలసిన మంచి లక్షణం ఏంటంటే క్షమాపణ. మనం ఇతరుల పాపాలు క్షమిస్తే మన పాపాలను దేవుడు క్షమిస్తాడు. ఇతరులు మనం మనస్ఫూర్తిగా క్షమిస్తే మనల్ని కూడా మనస్ఫూర్తిగా మనల్ని దేవుడు క్షమిస్తాడు. ఇతరులకు మనం ఎటువంటి కొలత కొలిస్తే అదే కొలత దేవుడు మనకు కొలుస్తాడు. ఇతరులకు మనం ఎటువంటి తీర్పు తీరిస్తే అదే తీర్పు మనకు తీర్చబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా దేవునిని వెంబడిస్తున్న బిడ్డలమి, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారము, దేవుని మనసు కలిగిన వారముగా ఉండాలి. మనము ప్రతి ఒక్కరిని కూడా అపార్థం చేసుకునే వారంగా ఉండకూడదు, అర్థం చేసుకునేవారుగా ఉండాలి. అర్థమయ్యేలాగా వారికి మనం తెలియచేస్తూ ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, ప్రార్థన చేసి ప్రతి ఒక్కరిని హెచ్చరిక చేస్తూ ఉండాలి. అయితే ప్రభువారు ఏమన్నాడు తెలుసా? కోపపడుడు కానీ పాపం చేయొద్దని. అంటే కోపంలో బూతులు మాట్లాడతాం. కోపపడుడు కానీ పాపము చేయకూడదు. మీ నోటమ్మట బూతులు రాకూడదు. ఎందుకంటే ఒక బావిలో నుంచి ఉప్పు నీరు, చప్ప నీరు, తీయని నీరు ఊరదు కదా. ఉప్పు నీరన్నా ఉరిద్ది, చప్ప నీరన్నా ఉరిద్ది, తీయని నీరన్నా ఉరిద్ది. గంటకొచ్చి ఒక రకంగా నీళ్లు మారవు కదా. అలాగే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి మనము మన నోటి నుండి శాపవచనాలు, మన నోట అమ్మటి ఆశీర్వచనాలు రావచ్చునా? అందుకని ప్రభు అన్నాడు, మీరు ఆశీర్వదింపబడటానికి పిలువబడి ఉన్నారు కనుక మీరు కీడుకి ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయకుండా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి. క్షమించమనే ప్రభు చెబుతున్నాడు.